రాజు కూడా సేనా బలం చేత రక్షించబడ్డావు. ఏ వీరుడు కూడా అధిక బలము చేత తప్పించుకొనరు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు అండి. ఆ పరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మనం కూడా నడిచేద్దామని గుర్రాలు వేసుకుని బళ్ళు వేసుకుని వచ్చారు. వాళ్ళు ఏమయ్యారు? ఆ సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ గుర్రాలను రక్షించాయా? వాళ్ళ రథాలు వాళ్ళని రక్షించాయా? వాళ్ళ బళ్ళాలు వాళ్ళని రక్షించాయా? కాబట్టి రక్షించువాడు ఒక్కడే రక్షకుడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఆయన్ని ప్రేమించారు ఎవరో ఇజ్రాయేలు ప్రజలు. ఆయన మాట విన్నారు ఇజ్రాయేలు ప్రజలు. ఆయన సేవకుడు మాట విన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. వాళ్ళని తరుముకొచ్చే శత్రువు మాత్రము ఆ సముద్రంలో వాళ్ళ రథాలతో పాటు వాళ్ళ గుర్రాలతో పాటు ఏమైపోయారు? అందులో చచ్చిపోయారండి. కాబట్టి ఏ నరుడు కూడా గుర్రాలను బట్టి అతిశయపడొద్దు, బలాన్ని బట్టి భంగపడొద్దు. నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఓడే గొలియాతు, నీవు బళ్ళాన్ని కవచాలని యుద్ధ కవచాలు పట్టుకుని వస్తున్నావు. నేను ఇజ్రాయేలు రక్షకుడైనటువంటి అయినా యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను చంపి నీ తల తెగనరికి నీ తల తగవేతును. తర్వాత ఎవరి మాట్లాడుతున్నారు? దావీదు దగ్గర ఏముంది? ఒక్క ఒడిచేలా 5 రాళ్ళు. శత్రువు దగ్గర ఏమున్నాయి? ఖడ్గము. వాడి ఖడ్గం వాడిని రక్షించిందా? వాడి యొక్క బల్లి వాడిని రక్షించిందా? వాడి యుద్ధ కవచాలు వాడిని రక్షించాయా? రక్షించేవాడు ఒక్కడే యెహోవా. నిన్ను నన్ను కూడా రక్షించేవాడు యెహోవా. కాబట్టి ప్రియమైనటువంటి వారా, కొందరంట ఈ గొలియాతు అండి ఆడి యొక్క బళ్ళని బట్టి అతిశయిస్తున్నాడు. ఆడి యుద్ధ కవచాలను బట్టి రెచ్చిపోతూ తొడగొడుతూ ఇజ్రాయేలు ప్రజల మీద రంకెలేస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చాడు సున్నతి కలిగిన వాడు, పరిశుద్ధిని ఆరాధిస్తున్నవాడు, ప్రభు మనసును ఎరిగిన వాడు, ప్రభువుకి ఇష్టమైన వాడు. అక్కడికి వచ్చి నువ్వన్నీ యుద్ధ కవచాలు వేసుకుని వస్తున్నావు, నేను ఎవరి పేరట వస్తున్నాను? యెహోవా పేరట వస్తున్నాను. నీ బళ్ళు నిన్ను రక్షించదు. ఇక్కడ రథాలు, గుర్రాలు, బళ్ళాలు, బలగము పట్టుకుని వచ్చారు ఎర్ర సముద్రంలోకి. వాళ్ళు ఏమయ్యారు? సముద్రంలో కలిసిపోయారు. ఆయన ఆరాధించే వాళ్ళు సుఖంగా క్షేమంగా రక్షించబడ్డారు. తప్పుగా కావాలని కొన్ని సంవత్సరాల క్రితము కొందరు పోరాటం చేయడానికి ఐక్యమవుతే వాళ్ళందరినీ గుర్రాలతో తొక్కించాడు ఒకడు. ఆ తర్వాత కుర్చీ గది దిగిపోయాడు. మాకు డబ్బు ఉంది కాబట్టి మేము ఏమన్నా చేస్తామంటారు. కొంతమంది ఏంటంట, మాకు ఏముంది, ఆస్తి ఉంది కాబట్టి మేము అందరికంట పైన ఉందామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి మేము దేన్నైనా చేస్తామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు అక్కలు ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేస్తామనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, మా మీద తెరుపు తీరుతున్నావు అన్నారు. ఎవరిని? లోతుని. ఏ ఊరి నుంచి వచ్చావు? మన లోకల్, మేము స్థానికులు అంటారు. నీ స్థానికం అక్కడ పనిచేయదు. నువ్వు బ్రతకడానికి వచ్చావు అంటారు. అందరూ బ్రతకటానికే భక్తి చేస్తున్నారు అన్న సంగతి నీకు తెలియదేమో. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ ఉన్న ఊరిని బట్ట? దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? ఉన్న ఇల్లుని బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న రథాలను బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న డబ్బుని బట్ట? నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న బంధుమిత్రులను బట్ట? అవేవి అక్కడక్కడ రావని
నొక్కి ఒక్కాని చెప్తుంది ఈ వాక్యము. ప్రియమైనటువంటి రక్షించువాడు ఒక్కడే, ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. వారంట కృంగి నేల మీద పడి ఉన్నారు. పడ్డారు లేరా? అక్కడ గొలియాతు నేల మీద పడ్డాడు. నేల మీద పడితే దావీదు పరిగెత్తుకెళ్ళి వాడు వరలో ఉన్న కత్తి తీసి వాడు మెడ నరికి వాడు తలను చేత్తో పట్టుకుని సౌలు దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ని చంపడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులందరూ కూడా ఏమైపోయారు? మునిగిపోయారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. అవునా కదా? నీ భక్తి భంగము కాదు. నీ యథార్థత ఎప్పుడు ఓడిపోదు. నీ నీతి ఎప్పుడు ఓడిపోదు. ఆయన స్తుతించడంలో సిగ్గుపడద్దు. ఆయన స్తుతించడంలో వెనకాడొద్దు. ఆయన స్తుతించడంలో ఎవరి కోసమో ఎదురు చూడొద్దు. స్తుతిలోనే ఉంది విజయం, స్తుతిలోనే ఉంది ఆరోగ్యం, స్తుతిలోనే ఉంది విజయ పతాకం. మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా విజయం పొందుకుంటాం. మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇది కావాలి, అది కావాలి, ఏది కావాలి నీకు? ఏది కాదు. నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట వెతికితే అవన్నీ నీ వెంట వస్తాయి. దావీదు ఆయన నీతిని వెతికాడు, బలం ఆయనకి ఇచ్చాడు. వారు కృంగి నేల మీద పడ్డారు. పడలేదా? అక్కడ గొలియాతు పడ్డాడు, ఇక్కడ ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. మనం ఎలాగున్నారు? ఇజ్రాయేలు ఎలాగున్నారు? అక్కడ ఆ గొట్టు మీద చక్కగా నిలబడ్డారు. ఇక్కడ సవాల్ చేసినటువంటి గొలియాతు నేల మీద పడ్డాడు. రక్షణ ఉన్నటువంటి దావీదు చక్కగా నిలబడి ఆడి ముందుని పట్టుకుని వెళ్తా ఉన్నాడు. చూడండి 9వ వచనం, యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. అది ఇలాగ ఎప్పుడైతే మనం ఆయన యథార్థంగా ఉంటామో దావీదుకే కాదు మనకు కూడా ఉత్తరం దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం ఆరాధిస్తున్నామని మనము కలిగి లేకుంటే గుర్తు కలిగి జ్ఞాపకం ఉంచుకొని ఆయన్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ఆయన మన ఆరాధన అంగీకరిస్తాడో, ఆయన మన కోరిక సిద్ధింప చేస్తాడు. మన ఆశీర్వాదం మనకి నిండుగా మెండుగా ఆయన హస్తాలతో ఆశీర్వదిస్తాడు.